హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను ఒక యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య అనమాట. ఇది ఏంటంటే సాగిపోయిన చెవి రంధ్రాన్ని మనం చిన్నగా ఎలా చేసుకోవాలి. మనం ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకుంటున్నప్పుడు చూడడానికి చాలామందికి అసహ్యంగా కనపడతాయి అన్నమాట. ఎందుకంటే మన చెవుకున్న రంధ్రం సైజ్ అనేది పెద్దగా ఉండడం వల్ల మనం ఏం పెట్టుకున్నా చూడడానికి బాగోదు. చాలామందికి ఏంటంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవాలని ఉంటుంది కదా. సో మనం బ్యూటిఫుల్గా కనపడాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడున్న జనరేషన్ బట్టి మనం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేనే బాగా కనపడతాం. సో మనం పార్టీకి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా సరే మనం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఆ లుక్ అయితే మనకి చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో చెవిరంధ్రం అనేది పెద్దగా ఉండడం వల్ల అయితే చాలామంది చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ మనం చిన్న చిన్నవి పెట్టుకున్నప్పటికీ కూడా చెవిరంధ్రం సైజ్ అనేది పెద్దగా ఉంటే అవి కూడా మనకి ఏలాడి పడుతున్నట్టు ఉంటాయన్నమాట. ఏం పెట్టుకున్నా సరే అస్సలకి బాగా కనిపించం. ఇదైతే చాలా మందిని బాధ పెడుతూ ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ నేను రెమెడీస్ కూడా షేర్ చేశానండి ఈ ప్రాబ్లంకి అయితే. సో మీరు ట్రై చేయాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. ఈరోజు ఈ వీడియోలో నేను రెమెడీస్ అయితే ఏం చెప్పాలనుకోవట్లేదు. మీకు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు మీ చెవిరంధ్రం అనేది పెద్దగా ఉంది, సడన్గా మీరు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని మీకు ఉంది, అప్పుడు మీరు ఎలా పెట్టుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, సెలబ్రిటీని మనం గమనిస్తే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా. మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అనేది కూడా నేను చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు చెవిరంధ్రం అనేది ఎంత పెద్దగా ఉన్నా సరే మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అయితే మీరు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూసాక మీకు అర్థమవుతుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే టిప్ చెప్తానండి. అంటే మనకున్న చెవిరంధ్రం సైజ్ అనేది బయటకు కనపడకుండా మనం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు అందంగా ఎలా కనపడాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో నేను ఇంకొక టిప్ కూడా చెప్తాను అనమాట. కంప్లీట్గా మీ చెవిరంధ్రం సైజ్ అనేది తగ్గించుకోవడానికి కూడా చెప్తాను. ఓకే, చాలామంది ఏంటంటే సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు, తర్వాత కొంతమంది స్టిచెస్ వేయించుకుంటారనమాట. చెవి అనేది కట్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అలా ట్రై చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయినా ఒక్కసారి మనకి రిజల్ట్ రాకపోయినా మెల్లిమెల్లిగా అయితే రిజల్ట్ వస్తుంది. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు అది కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చెవిరంధ్రం అనేది మనకి పెద్దగా ఉంటే ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మనకి మాత్రం అందంగా కనపడవు. సో దానికి కారణం ఏంటంటే అవి ఏలబడుతూ ఉంటాయి కాబట్టి మనకు అందంగా కనపడదు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పెట్టి కూడా చూపిస్తాను. సో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా అది నిజమా కాదా అని. ఇలా ఉంటుంది. మనం ఎంత మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఇలా ఉంటే చూడడానికి బాగోదు కదా. కాబట్టి ఈ హోల్ అనేది కనపడకుండా ఎలా కవర్ చేయాలి అంటే చూడడానికి బ్యూటిఫుల్గా ఉండాలన్నమాట. అక్కడ మనం మన చెవుకున్న రంధ్రం అనేది చూడకూడదు, మనం పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అయితే చూడాలి. కాబట్టి సో నేను దానికైతే ఇప్పుడు నేను టిప్ చెప్తాను. ఇది వచ్చేసి ప్లాస్టర్ అనమాట. మనకి మెడికల్ షాప్లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఒక వీడియోలో కూడా చెప్పానండి చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా ఎలా చేసుకోవాలని ఒక వీడియోలో కూడా చెప్పాను. సో ఆ వీడియో అయితే నేను ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, చెక్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్కి హెల్ప్ అవుతుంది కదా. సో మీరు ట్రై చేయాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇదేంటంటే ఒక టిప్ అనమాట. చెవిరంధ్రం అనేది ఎలా కవర్ చేయాలి అనడానికి ఒక టిప్ మాత్రమే ఇది. సో ఈ టేప్ ఏంటంటే మనం చేత్తో ఇలా చించిన ఈజీగా చిరుగుతుంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట. సో మనం సిజర్స్ అలాంటివి ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూసారు కదా, కొద్దిగా తీసుకోవాలి. అంటే మన చెవిరంధ్రం సైజుని బట్టి మనం ప్లాస్టర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ప్లాస్టర్ అనేది తీసుకున్న తర్వాత వెనక సైడు ప్లాస్టర్ని మనం ఇలా అంటించేసేయాలి. ఇదేంటంటే మన స్కిన్ కలరే ఉంటుందండి. సో మనకి ప్రాబ్లం లేదు. అసలుకి చెవికి పెట్టిన విషయం కూడా ఎవ్వరికి తెలియదు అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. సో చూసారు కదా, ఇక్కడ స్కిన్ కలరే ఉంది. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఏదో పెట్టినట్టు కానీ ఇంకేదో ఉన్నట్టు కానీ అస్సలు ఉండదు. సో ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనం ఇయర్ రింగ్ని పెట్టేసుకోవడమేనండి. లాస్ట్ టైం నేను డబుల్ గమ్ ప్లాస్టర్ టిప్ అయితే చెప్పాను. దానికంటే కూడా ఇది చాలా బాగుంది. అదేంటంటే 2 సైడ్స్ అనేది మనకి గమ్ ఉండడం వల్ల మన హెయిర్ కూడా అంటుకుపోతుంది. సో అదైతే చాలా చాలా ఇబ్బంది అనమాట. నాకు అది అనిపించింది. సో ఈసారి నేను కొత్తగా కొంచెం ట్రై చేసి చెప్తున్నాను.
దీనివల్ల అంటే మనకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అదైతే ఇంకా కొంచెం లావుగా కనపడుతుంది. ఇదైతే అసలు మనం పెట్టినట్టు కూడా తెలియదు. అదైతే కనపడుతుంది, బట్ ఇదైతే కనపడదండి. సో ట్రై చేయాలంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుందనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు, బిఫోర్ అయితే ఇలా అస్సలకి లేదండి, చాలా చాలా చిరాగ్గా ఉందన్నమాట. ఇయర్ రింగ్ పెట్టినప్పుడు ఏలాడబడుతూ ఉంటే చూడడానికి బాగోదు కదా, అలానే ఉంది. ఇప్పుడు ఏంటంటే చెవికి అంటి పెట్టుకొని చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇయర్ రింగ్ కూడా అందం వచ్చిందనమాట. సో మనం పెట్టుకున్నప్పుడు ఏదైనా చూడడానికి బాగుంటేనే ఓకే చూడబుద్ధి అవుతుంది, లేదంటే అసహ్యంగా ఉంటే చూడాలనిపించేది కదా. సో ఏంటంటే మనం కూడా పెట్టుకున్నప్పుడు హ్యాపీగా ఉండాలి, కానీ అది ఎలా పడుతూ ఉంటే చూడడానికి బాగోదు కదా. మనం కొంచెం లాగి చూసినా అదైతే కదలదనమాట, సెట్ అయింది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా. పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి, మాకు నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోలేకపోతున్నాం అనే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక మీదట మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అయితే మీరు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పర్మనెంట్గా మా చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా ఉండాలి అనుకునే వాళ్ళకి నేను కొన్ని హోమ్ రెమెడీస్ అయితే చెప్తాను. ఇవి మీరు ఒక 1 మంత్ అనేది ట్రై చేయండి, ఖచ్చితంగా మీ చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా మారుతుంది. ఫస్ట్ అయితే మీరు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి అందులో 1 టేబుల్ స్పూన్ తేనె అనేది యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ 3 కూడా బాగా మిక్స్ చేసి మీ చెవిరంధ్రంకి అప్లై చేసుకోండి. అప్లై చేసి ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి. ఇలా మీరు 1 మంత్ అనేది చేసినప్పుడు ఖచ్చితంగా మీ చెవిరంధ్రం సైజ్ అనేది తగ్గుతుంది. తర్వాత సెకండ్ రెమెడీ అనమాట. సెకండ్ రెమెడీ ఏంటంటే, మనకి ఎగ్ దొరుకుతుంది కదా, ఎగ్లో మనం ఎల్లో పార్ట్ అనేది పక్కన పెట్టి ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ని మీ చెవిరంధ్రంకి అప్లై చేయండి. ఇలా మీరు 1 మంత్ అనేది చేసినప్పుడు ఖచ్చితంగా మీకు చెవిరంధ్రం సైజ్ అనేది తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ ఎగ్ వైట్ అనేది అప్లై చేయండి. ఇంకా లాస్ట్ టిప్ అండి, చాలా చాలా పవర్ఫుల్ టిప్ అనమాట. ఇదైతే మనకి కోల్గేట్ పేస్ట్ అనేది దొరుకుతుంది కదా, కోల్గేట్ పేస్ట్ తీసుకోండి. తర్వాత ప్లాస్టర్ అనమాట, ప్లాస్టర్ కూడా తీసుకొని మీ చెవి వెనమాల ప్లాస్టర్ని అంటించండి. మీరు కోల్గేట్ పేస్ట్ అనేది చెవి ముందు రంధ్రానికి అప్లై చేసి ఆ హోల్లో పెట్టేసి బ్యాక్ సైడ్ ప్లాస్టర్ అనేది వేసేసుకోండి. ఇలా మీరు 1 మంత్ అనేది చేస్తే ఖచ్చితంగా మీ చెవిరంధ్రం సైజ్ అనేది తగ్గుతుంది. సో నేను చెప్పిన ఈ 3 రెమెడీస్లో ఏదో ఒకటి ట్రై చేయండి. నేను చెప్పిన టిప్ కూడా ట్రై చేయండి. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకునే మీ కల ఈ రోజుతో నెరవేరుతుందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.